ఉన్నతమైనటువంటి రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉన్నదని అన్ని పార్టీలు అన్ని నాయకులు గుర్తించారు. దీనిలో ఈ బీసీ ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలు అనేక మన వర్గాల నుంచే తీసుకొని దెబ్బతీసి కుట్రలు చేస్తాం. దానికి మనం రొగ్గకుండా ఇది సమయం ఆసన్నమైంది. విఠల్ గారు చెప్పారు, అదేవిధంగా దాస్ సురేష్, జనార్దన్ గారు వీళ్ళందరూ చాలా యాక్టివ్గా రోల్ తీసుకుంటూ తిరుగుతున్నారు. మీరందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ అంకిత భావం ఉన్నటువంటి నాయకులందరితోటి తప్పనిసరి ఒక కమిటీ వేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు తీసుకుపోదామని చెప్పి నేను చేస్తున్నాను. ముఖ్యంగా 42% రిజర్వేషన్ల ఇష్యూ వచ్చింది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అడ్వకేట్లు ఉంటాయి, జడ్జిలు ఉంటాయి. మన సోదరులేమో 2 జీవోలు తీయాలని చెప్పారు. ఆయన చెప్పిన కోణం కరెక్టే, చిరంజీవి కొన్ని కోణాలు చెప్పాడు ఇట్లా కోర్టు కేసులవే. ఈ రెండుటిని సమన్వయం చేస్తూ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకుంటూ ఎట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని లేకపోతే పార్టీలకో దేనికో లొంగి మాత్రం ఉంటే బీసీ ప్రజలకు తిరగబడతారు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది, బీసీ ఉద్యమం బలంగా ఉంది. ఈ ఊపుతోటి 42 కాదు ఇంకెక్కువ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ ఉద్యమ స్ఫూర్తితోటి ఈ లోకల్ బాడీ కానీ చట్టసభలో రిజర్వేషన్ల కోసం మీరు అందరికీ తెలుసు 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. అందులో దాస్ సురేష్, మన నరేందర్, జనార్దన్, అనేక మంది, జగదీష్, భద్ర, వీళ్ళందరూ కూడా అనేక మంది పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లతోటి మన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఏ పార్టీకి లొంగేది లేదు. ఇది ప్రజల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్టు వచ్చిందో పార్టీలే మన దగ్గరికి రావాలి. మేము మీ బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం అని చెప్తాయి. మీ అందరికి గుర్తుపెట్టుకోండి ఒకటి, ఈరోజు అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తున్నాయి. మొదట బీజేపీ ప్రకటించింది ఈ బీసీ ఉద్యమాలను చూసి. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా మేము అధికారంలోకి వస్తే మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నాయి. ఇంకొక వైపు అనేక పార్టీలు కూడా బీసీ వాదాన్ని బుద్ధాన్ని ఎత్తుకుంటున్నాయి. దీన్ని ఉన్న అంతరంగాన్ని మనం గ్రహించాలి. ఇంత మంచి సమయం లోపల బీసీ ఉద్యమాన్ని విస్తరించడానికి మనం సాగలేకపోతే మరింత ముందు దెబ్బతింటామని చెప్పి మీ అందరికీ. బీసీ జనాభా లెక్కల విషయంలో మీ అందరికి తెలుసు, నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను కులాల వారి లెక్కలు తీయాలని. దానికి కేంద్ర ప్రభుత్వం నెగిటివ్గా అఫిడవిట్ ఇచ్చింది. అయినా వదులుతలేము, చాలా ఒత్తిడి చేశారు. లేదు కులాల వారి లెక్కలు జరగవలసిందని. ఇప్పటికీ ఆ కోర్టు సుప్రీంకోర్టు ఉంది, ప్రామినెంట్ అడ్వకేట్లను చుట్టి నడిపిస్తున్నారు. మన అంతిమ లక్ష్యం లోకల్ బాడీ ఒకటే కాదు, చట్ట సభల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా పెద్దలు భావించినట్టు బీసీలకు రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారము, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కాన్సెప్ట్తో పాటు ఎజెండాతో ఉన్నటువంటి ఉద్యమం కావాలి మనకి. ఎజెండా మన ప్రజలు దాని ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. మీ అందరికీ తెలుసు, నేను చాలా మంది కొందరు వక్రీకరిస్తారు కృష్ణయ్య గారి ఉద్యమం చదువు కోసం హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజుల ఉద్యమం అని. ఆ ఉద్యమం ద్వారానే ఈ ఉద్యమం వచ్చింది. ప్రతి ఒక్కరు ఢిల్లీ బేస్డ్ సంస్థ ఒకటి సర్వే చేసింది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బలమైన బీసీ ఉద్యమానికి కారణం ఏంటి అంటే ఒక పూరి గుడిసెల 42, ఆ తర్వాత 50% చట్టసభల రిజర్వేషన్ల కోసం ఒక 200 సార్లు 300 సార్లు ఢిల్లీలో చేసినాం. హైదరాబాద్లో అయితే లెక్కలేని సార్లు చేసినాం. అదేవిధంగా మన ఉద్యమం ఈరోజే కాదు, గతంలో మురళీధర్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ ఎన్టీ రామారావు 44 వచ్చిన రోజు అగ్ర కులాలు మనం వక్రీకరిస్తూ ఉద్యమాలు చేస్తే మన వాళ్ళందరూ తిరగబడి సమసంగ్రామ పరిషత్ నారగోని, శంకర్ వాళ్ళందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. రాష్ట్ర బంధు 2 సార్లు జరిపాము. అప్పుడు ప్రభుత్వాలు షేక్ అయినాయి. ఉస్మానియా యూనివర్సిటీలో రెడ్డీసు, వెల్మాసు ఖాళీ చేసి హైదరాబాద్లో రెడ్డి హాస్టల్కు, వెల్మా హాస్టల్కు పారిపోయారు మన వాళ్ళ దాటికి. మండల్ కమిషన్ ఉద్యమం 1990లో 2 సార్లు అప్పుడు కూడా బంద్ జరిగింది.
మా మొదట అగ్రకులాలు కొద్దిగా పైచే ఉన్నా వచ్చి ప్రాసెస్ లోపల మన ఉద్యమం పైచేయితే అగ్రకులాలు లిక్కనే కాదు ఊళ్ళలో కూడా ఖాళీ చేసారు. కొన్ని ఊళ్ళల్లో కరీంనగర్ వరంగల్లో ఖాళీ చేసి వచ్చి హైదరాబాద్ షెల్టర్ తీసుకున్నారు. అంత చైతన్యం బలహీన వర్గాల ఉన్నది. దాన్ని తీసుకుపోయే ప్రాసెస్ లోపల మనం అందరం ఆలోచన చేసి ఎవరికి ఎలాంటి స్వార్థ ప్రయోజనం చాలా మంది పోరాటంలోకి ఎవరికి స్వార్థ ప్రయోజనం ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంతం మానుకొని సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నారు, ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలకు తగిన గుర్తింపు వచ్చే సమయం వచ్చింది. తప్పనిసరి ఈ ఉద్యమాన్ని చివరి ఘట్టం రీచ్ అయినాం. ఇప్పుడు కొంత త్యాగం చేసి దీన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలో చూడాలి. ఇదే పరిస్థితి లోపల పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలు మన వాళ్ళకు కొన్ని వీక్నెస్ ఉంటాయి. వాటిని ముందుకొని దెబ్బతీయనిగా చూస్తారు. దెబ్బతీయడానికి చూసిన వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతారు తప్ప ప్రాసెస్ లో ఉండరు అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మన కులాలను ఇప్పటికీ మీరు అందరూ గుణపాఠం నేర్చుకోవాలి. ఎంత అన్యాయానికి గురి అవుతున్నారో మీరు అందరు చేయాలి. మన దగ్గర మనం పోరాడి మొన్న గురుకుల పాఠశాలలు బీసీ ఎస్సీ ఎస్టీ పెట్టుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఆఫీస్ కన్నా సొంత బిల్డింగ్ లేదు ఉందా అని నేను అడుగుతున్నా. బిల్డింగ్లు ఊలగొట్టి కొత్త బిల్డింగ్లు, సెక్రటరేట్ ఊలగొట్టి కొత్త సెక్రటరేట్, కలెక్టరేట్ నల్గొండల సూర్యాపేటల వికారాబాద్ల కూలగొట్టి మళ్ళీ కొత్తగా కట్టి. కానీ మన బీసీ హాస్టళ్ళు రాష్ట్రంలో 320 ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్ళు 240 దాకా ఉన్నాయి. ఎస్టీ ఒక 120 ఉన్నాయి. కాలేజ్ హాస్టళ్ళు ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. అంటే ఏంటిది న్యాయం? ఈ అడవికి న్యాయమా? ఏం న్యాయం ఇది? దీని మీద మన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎంత అణచివేస్తున్నారు, ఏ విధంగా దొక్కి పెడుతున్నారు కులాలను. మనం మంచిగా చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, మనం ర్యాంకులు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. మనకు అన్ని సౌకర్యాలు అన్ని చదువు చెప్తే మన వాళ్ళు టాపర్లు వస్తారు, వీళ్ళ చేతి కింద మనం పనిచేయవలసి వస్తుంది అని చెప్పి వాళ్ళు మనం అరికట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన ఉద్యమాలు అన్ని మనం అందరం అనుకుంటున్నాం ధర్నాలు పీస్ఫుల్ ఉద్యమాలు చేస్తున్నాం. గతం లోపల చాలా మిలిటెంట్ ఉద్యమాలు చేశాం. అప్పుడు పీడిఎస్, రాడికల్స్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఉంటే జాయింట్ కమిటీ ఫామ్ చేసి 1978 సెప్టెంబర్ 27 నాడు 2000 మందితో ఎక్కువ హాస్టళ్ల సంఖ్య పెంచాలి, పరిస్థితులు మెరుగుపరచాలి, మంచి ఎడ్యుకేషన్ రావాలని అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కుగా వరగొట్టాం. ఇప్పటికీ రికార్డు ఉన్నాయి, మీరు పేపర్లు తీయండి. అన్ని ఆల్ ఇండియా లెవెల్లో పతాక స్థాయిలు ఉన్నాయి. అసలు మిలిటెంట్ ఉద్యమం చేసినాం. మళ్ళీ 1978 సెప్టెంబర్ 4 నాడు ఉద్యోగాలు భర్తీ చేయాలని సచివాలయం మీద దాడి చేసినాం. ఫైరింగ్, టియర్ గ్యాస్ అయింది. అంత మిలిటెంట్ ఉద్యమాలు చేయడం లోపల మన వాళ్ళే కీలక పాత్ర వహించారని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తూ, అవన్నీ ఇప్పటి తరం కూడా ఆ విధంగా రావాలి. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చెప్తుంటా, నాకే 25 ఏళ్ళు ఉండింటే గన్ను బట్టి ఎదుగుతుంటాను. అట్లాంటి స్పిరిట్ మన వాళ్ళలో మనం నెలకొల్పాలని చెప్పి ఇక్కడ మనకు జరుగుతున్న అన్యాయాలు మన వాళ్ళ లోపల మోటివేట్ ఎప్పుడైతారో తెలుసా? మండల కమిషన్ అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకిస్తే మోటివేట్ అయ్యి ఉద్యమాలకు దిగారు. మురళీధరరావు కమిషన్ అప్పుడు మోటివేట్ అయితే ఉద్యమాలకు వచ్చారు. కాబట్టి మన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను చెప్తేనే వాళ్ళందరూ ముందుకు వచ్చి పోరాడడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు కూడా రిజర్వేషన్ల విషయంలో 42% విషయంలో జీవోలు తీసి జీవోలు అమలు చేయకపోతే కోర్టు కొట్టేస్తుంది. మళ్ళా రాజ్యాంగ సవరణ ఒకటి లేదు, డైరెక్ట్ 9th షెడ్యూల్లోనే పెట్టాలి. ఈ రెండుకి సాధ్యాలను ఆలోచన చేసి మనం ప్రభుత్వం కూడా మన అభిప్రాయాలు తీసుకోవాలి. ఏది సాధ్యం ఏది సాధ్యం, లేకపోతే బుల్డోజ్ చేసి పక్కకు పెట్టి తప్పించుకోవడానికి కుట్రలు జరుగుతాయి. మనం ఆ కుట్రలకు లోన్ కాకుండా, ప్రభుత్వం యొక్క సంజాయితీలకు లొంగకుండా సాధ్యంగా ఈ వాళ్ళు సుప్రీంకోర్టు కొట్టేసి చూపుకుంటామా? ఈడ మనం 2 సార్లు బంద్ జరిపితే సుప్రీంకోర్టు కాదు అంతర్జాతీయ కోర్టు కూడా దిగొస్తుంది. కాబట్టి ప్రజల లోపల ఉద్యమ స్ఫూర్తి కలిగించకుండా మనం ఇది సాధించలేము. కాబట్టి సుప్రీంకోర్టుని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మన దారి తీసుకురావాలంటే బలమైన బీసీ ఉద్యమం నిర్మించాలి. మంది పెద్దలు ఉన్నారు, మీరు యువకులందరూ కూడా వీటిని విచారణ చేసి ఏ పద్ధతి అయితే బాగుంటుందో ఆలోచన చేసి ముందుకు తీసుకుపోవాలి. ఆఖరుకు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో బీసీలకు
50% రిజర్వేషన్లు సాధించిన రోజే మనకు నిజమైన స్వతంత్రం వస్తాయి. కాబట్టి పెద్దలు చాలా మంది కొట్లాడుతున్నారు, మన వాళ్ళు చైతన్యం చేసి మన ఓటు మనమే వేసుకుంటాడు చేయాలని. ఇప్పుడు అయితే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వ్యవస్థ ఎట్లా తయారైందో ప్రాక్టికల్గా కూడా చూడాలి. విశారదన్ గారి ఉపన్యాసాలు విన్నాక వాడు నేను దళితునికే వేస్తా అంటాడు, బీసీలకే వేస్తా అంటాడు. ఆయన పోయినాక మళ్ళీ ఎవరు డబ్బులు ఇస్తే ఆయన ఇవ్వడబోతున్నాడు. ఆయన ఎంతో కష్టపడి దమ్ముతోటి, జ్ఞానంతో, వాక్పటిమతోటి, శక్తితోటి ఉపన్యాసాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. కానీ మన వాళ్ళ లోపల పేదరికం ఉంది. ప్రాక్టికల్గా ఆ ప్రాక్టికల్గా పేదరికం ఉండడంతో లొంగిపోతున్నారు. అందుకే ఇవన్నీ దీనికి విరుగుడు ఒక పార్టీ మీరు అన్నట్టు తప్పనిసరి ఆ దిశగా పరిస్థితులు కూడా ఉద్యమాల నుంచి పార్టీలు పుట్టాలి. ఎట్లా తెలంగాణలో ఎట్లయితే ఉద్యమాల నుంచి పార్టీ పుట్టిందో, బీసీ ఉద్యమాలు దళిత ఉద్యమాల నుంచి దళితులను నేను ఇప్పుడిప్పుడు బీసీల గురించి కొట్లాడుతున్నా. 76 నుంచి 86 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ, నేను ఎస్సీ హాస్టల్లో ఉన్న అంబర్పేట నింబోలేటరా, అప్పుడే మేము ఇవన్నీ ఉద్యమాలు చేసినాం. అసలు నేను వరగొట్టడం, కలెక్టరేట్ మీద దాడి చేయడం, అన్ని హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు అందరికి ఇవ్వాలి. ఇప్పుడు పేదరికం లేదు, కొద్దిగా డెవలప్ అయ్యారు, మనోళ్ళు చదువుకునే స్థితిలో ఉన్నారు. ఆ రోజుల్లో హాస్టల్ సీట్ వస్తే తప్ప చదువుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈటల రాజేందర్ చెప్పాడు, నన్ను 1977లో కృష్ణనగర్ తీసుకుపోయి హాస్టల్లో జాయిన్ చేసిండు. అంటే అంత ఆయన కూడా మంచి కుటుంబం, అయినా కూడా హాస్టల్ ఉంటేనే సీట్ చదవగలిగారు. స్కాలర్షిప్లు మీరు అందరు ఏసీపీలు డీసీపీలు రిటైర్మెంట్కి ఉన్న అందరిని అడగండి, ఆ రోజు హాస్టల్ సీట్లు స్కాలర్షిప్ రాకపోతే మేము చదవకొట్టేవారు. అట్లా ఆనాటి ఆ పరిస్థితుల్లో మనం ఇంత దూరం తీసుకొచ్చాము. ఇప్పుడు దీన్ని మరింత దూరం తీసుకుపోవాలి. ఇప్పుడు దాస్ సురేష్, తెలంగాణ విఠల్ భద్ర, ఇంకా జనార్దన్, ఇంకా చాలా మంది యువకులు, వీళ్ళందరూ మీరు నడుము పట్టాలి. నేను తప్పనిసరి మీ అందరి మీతోటే ఉంటా నేను కూడా. కాబట్టి మనం దీన్ని వచ్చిన బీసీ వాదాన్ని, బీసీ ఉద్యమాన్ని పెద్దల సహకారంతో మరింత ముందుకు తీసుకుపోదామని, ఈ ఉద్యమం బీసీ బిల్లు పెట్టే వరకు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు ముందుకు సాగేటట్టు చేద్దామని, ఈ ఊపిని అంతవరకు కొనసాగిద్దామని. ఏదో ఒక రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం జరిగితే తప్పనిసరి కేంద్రం దిగొచ్చి చట్టసభలో రిజర్వేషన్లు పెడుతుంది. ఇది ఇతర రాష్ట్రాలకు బాగుతుంది, ఇతర ప్రాంతాలకు బాగుతుంది. తప్పనిసరి ఉద్యమం ముందుకు వస్తుంది అని చెప్పి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే వరకు మీ అందరికీ అట్లాంటి సంకల్ప బలాన్ని, శక్తిని సాధించుకొని ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అసలు నాకు నిన్ననే ఉండే పోయేది ఢిల్లీకి, దాస్ సురేష్ మీద అభిమానంతో ఆయన పెట్టే ప్రోగ్రాం రావాలని ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ టైం ఇట్టే వెళ్ళిపోతా.